నమస్కారం అండి. నా పేరు సురేంద్ర, శిల్పా క్లోనర్ నర్సరీ యజమాని, పెదలంక గ్రామం, బట్టిపురోలు మండలం, బాపట్ల జిల్లా. ఇది థాయిలాండ్ పింక్ పనస. ఇది 4 సంవత్సరాల నుండి 4.5 సంవత్సరంలోకి వచ్చింది. ఇది అన్ సీజన్ క్రాప్, ఆఫ్ సీజన్ క్రాప్ అనమాట. ఇది జనరల్గా మనందరికి కూడా భారతదేశంలో జూన్ నాటికి మన క్రాప్ అయిపోతుందండి. మనకు కూడా జూన్ నాటికి ఒక క్రాప్ అయిపోయింది. జూలై మొత్తం రెస్ట్ తీసుకుంది. ఇప్పుడు ఆగస్టులో మళ్ళీ క్రాప్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ సెప్టెంబర్ వచ్చేసరికి కేజీ బావు అట్లా ఆ సేకి వచ్చినాయి. ఇప్పుడు ఈ చెట్టుకు 100 కాయలు ఉన్నాయి. 3 అడుగుల లోపు వచ్చేసి 90 కాయలు ఉన్నాయి. ఇందులో మనం ఆరోగ్యంగా అందంగా ఉన్న కాయలు ఒక 50 కాయలు వేసుకుని మిగిలిన తీసేసినా కూడా ఒక కాయ 2 కేజీల మీద మనం వెజిటబుల్గా మార్కెట్ చేయొచ్చు. అంటే 50 కాయలు ఇంటూ 2 కేజీలు 100 కేజీలు, కేజీ 20 రూపాయలు వేసుకున్నా కూడా మనకు 2000 రూపాయలు ఒక చెట్టుకు ఆదాయం వస్తుంది. ఎకరానికి కనుక మనం 200 చెట్లు వేసుకుంటే 4 లక్షల రూపాయలు 6 నెలల కాలంలో మనకు ఆదాయం వస్తుంది. దీనికి ఎరువులు, పురుగు మందులతో పని లేదండి. తర్వాత కేవలం కలుపు పెరగకుండా మనం అప్పుడప్పుడు కనుక రూటోవేటర్కి వేసుకుంటే సరిపోతుంది. క్రేపర్స్ అంటే పిట్టలు వచ్చి ఏరి కింద క్రేపర్స్ పెరుగుతుంటే ప్రధాన సమస్య ఇందులో. వాటిని పెరగకుండా మనం అటు తీసేసుకుంటే క్రోబార్ తోటి, గడ్డపారతోటి సరిపోతుంది. దీనికి మంచి మార్కెట్, బిర్యానీకి, పౌడర్కి రాబోయే రోజులు అల్టిమేట్ డిమాండ్. ఇప్పటికీ ఆల్రెడీ ఒరిస్సా, బెంగాల్, ఉత్తరాది బాగా డిమాండ్ ఉంది. హైదరాబాద్ సూపర్ మార్కెట్లు, చెన్నై సూపర్ మార్కెట్లు, పూణే, బాంబే, ఢిల్లీ ఇట్లా అల్టిమేట్ మార్కెట్ ఉంది. కనుక రైతులు నిశ్చింతగా వేసుకోండి. మీరు ఎప్పుడూ కూడా విపరీతంగా శ్రమ పడకుండా లో మేనేజ్మెంట్లో చేసుకోగలిగిన ఫస్ట్ ప్రయారిటీ ఉన్నటువంటి క్రాప్ ఇది. కనుక రైతు సోదరులకి ఇది రికమెండబుల్, ఖచ్చితంగా ఇది వేసుకోండి.